నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేయాలనుకున్న వైసీపీకి ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. దీంతో వాలంటీర్ల ద్వారా ఎలా అయినా సరే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఎమ్మెల్ఓలను రంగులోకి దించింది. వారితో వాలంటీర్లకు మెసేజ్లు పంపించి బెదిరింపులకు పాల్పడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా వాడుకునేందుకు వైసీపీ ప్లాన్ కు హైకోర్టుతో పాటు ఈసీ కూడా చెక్ పెట్టింది. దీంతో కోడ్ అమలులో ఉన్నంత వరకు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ స్పష్టం చేసింది. అలా పాల్గొన్న వారిని విధుల నుంచి తప్పించింది కూడా. అయితే వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైసీపీ మండల లెవెల్ ఆఫీసర్లను రంగంలోకి దించింది. నిజానికి ఎమ్మెల్యేలకు ప్రభుత్వ యంత్రాంగానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎమ్మెల్యేలు కేవలం వీరి పరిధిలో ఉన్న వాలంటీర్లను మానిటర్ చేసే బాధ్యతను తీసుకోవడంతో పాటు వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని నేరుగా వైసీపీ పార్టీకి అందించారు. ప్రభుత్వ ధనంతో జీతాలు తీసుకుంటున్న వాలంటీర్లకు వైసీపీకి వీరే అనుసంధానకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 మంది వరకు ఉంటారని అంచనా. వీరికి వాలంటీర్లకు శిక్షణ పేరుతో హైదరాబాద్ వేదికగా ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ద్వారా జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఏడాదికి శిక్షణ పేరుతో 260 కోట్లు చెల్లిస్తున్నారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 10,000 చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో వాలంటీర్లు జారిపోతారనే ఆందోళన వైసీపీలో నెలకొంది. దీంతో వెంటనే ఎమ్మెల్యేలను రంగంలోకి దించి వాలంటీర్లు రాజీనామాలు చేయాల్సిందిగా మెసేజ్లు పెడుతున్నారు. రాజీనామా చేయకుండా కొనసాగాలనుకుంటే తమ క్లస్టర్లోని ఓట్లు అన్ని వైసీపీకి పడేలా చూడాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో వాలంటీర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో అధికార ప్రతిపక్షాలకి లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ లో భాగంగా ఎన్నికల సంఘం పనిచేయాల్సి ఉంటుంది. అందుకే కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలు ఉంటాయి. అయితే ఏపీలో నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఆటలాడిన వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యేలను రంగంలోకి దించి ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తున్నా ఎందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.